ఈ మూవీ బిగినింగ్ లో ఒక పిల్లాన్ని అడవి మనుషులు రాయిపై పడుకోబెట్టి హ్యాపీగా పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ నాయకుడు ఈ పిల్లాన్ని నీకు బలి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళ దైవానికి ప్రార్థన చేస్తాడు. అదే సమయంలో అక్కడికి ఒక పెద్ద నల్ల పైథాన్ వస్తుంది. ఆ పైథాన్ ఆ పిల్లాడి చుట్టూ తిరుగుతూ అతన్ని తినడానికి ట్రై చేస్తుంది. వెంటనే భయంతో ఆ పిల్లాడు తన డ్రీమ్ నుండి బయటకు వస్తాడు. ఆ పిల్లాడి పేరు లింక్షు. యాక్చువల్లీ ఆ పిల్లాడు వాళ్ళ అంకుల్ తో పాటు నదిలో చేపలు పట్టుకోవడానికి వచ్చుంటాడు. ఒకవైపు లింక్షుకి పెద్ద పెద్ద కొండలు ఉన్న ఐలాండ్ కనిపిస్తుంది. ఆ కొండల గురించి లింక్షు వాళ్ళ అంకుల్ని అడుగుతాడు. ఆ ప్రశ్నకి వాళ్ళ అంకుల్ ఎంతో భయంతో ఇలా చెబుతాడు. ఆ కొండలు ఉన్న ఐలాండ్ లో ఒక పెద్ద పాము ఉంది. అటువైపుకు వెళ్లిన వాళ్ళందరినీ అది చంపుకు తింటుంది అని చెబుతాడు. అయితే లింక్షు ఒకసారి మనం దాని వైపుకు వెళ్దాం అంటాడు. అప్పుడు వాళ్ళ అంకుల్ ఇంకెప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించుకో అని చెబుతాడు. ఇంతలో వలలోకి చేపలు పడ్డట్టు అనిపించి వాళ్ళ అంకుల్ వలని లాగుతూ ఉంటాడు. అయితే ఆ వలలో ఒక పెద్ద పైథాన్ ఉంటుంది. అతను దాన్ని తరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ పైథాన్ లింక్షు వాళ్ళ అంకుల్ని లోపలికి లాగేస్తుంది. నీళ్ళలో పడిన అంకుల్ని చూసి లింక్షు చాలా భయంతో అరుస్తాడు. కొద్దిసేపటి తర్వాత లింక్షు వాళ్ళ అంకుల్ పైకి వస్తాడు. నువ్వేం భయపడకు, నేను బానే ఉన్నాను అని చెబుతాడు. చేపలు పట్టడానికి నేను లోపలికి వెళ్ళాను అంటాడు. అయితే తెలియకుండానే వాళ్ళు ఆ ఐలాండ్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. అది చూసిన లింక్షు వాళ్ళ అంకుల్ మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి టెన్షన్ పడుతూ చెబుతాడు. ఇక భయంతో వెనక్కి తిరిగి చూస్తే లింక్షు బోట్ లో కనపడ్డు మాయమైపోయి ఉంటాడు. ఇక లింక్షు వాళ్ళ అంకుల్ ఐలాండ్ లోకి వెళ్లి చూద్దాం అనుకుంటాడు. అయితే అక్కడ అతనికి ఒక పెద్ద బ్లాక్ పైథాన్ కనిపిస్తుంది. భయంకరమైన దాని ఆకారాన్ని చూసి అతను వెనక్కి వెళ్లిపోతాడు. గ్రామానికి వెళ్లిన అతను లింక్షు వాళ్ళ నాన్నని కలిసి జరిగిన విషయం చెబుతాడు. అది విన్న లింక్షు వాళ్ళ నాన్న కోపంతో నువ్వే నా కొడుకుని ఎక్కడో వదిలేసి వచ్చావు అంటాడు. ఇటువైపు లింక్షు ఆ ఐలాండ్ లోకి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అతనికి ఎన్నో రకాల పాములు కనిపిస్తాయి. తను ఎటువైపుకు వెళ్తున్నాడో కూడా తెలియకుండా భయంతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు లింక్షు ఒక రాయి తగిలి కింద పడతాడు. అక్కడ లింక్షు ఒక పెద్ద పైథాన్ యొక్క కుబుసాన్ని చూస్తాడు. నా దగ్గరకు ఏదో వస్తుంది అని చెప్పేసి లింక్షు అనుకుంటాడు. అయితే లింక్షుకి అక్కడ ఏమీ కనిపించదు. ఏదో తెలియని ఒక అడవి జంతువు లింక్షుపై దాడి చేసి అతన్ని బంధిస్తుంది. ఇక లింక్షు ఎంతో భయంతో అమ్మని నాన్నని తలుచుకుంటాడు. అలా భయంతో ఏడుస్తున్న లింక్షు ఆ భయంకరమైన అడవి జంతువుని చూస్తాడు. ఇటువైపు లింక్షు వాళ్ళ పేరెంట్స్ లింక్షుని వెతకడానికి ఆ ఐలాండ్ లోకి వెళ్ళాలి అనుకుంటారు. లింక్షుని కనిపెట్టడానికి ఒక మనిషికి సుపారీ ఇస్తారు. అతను ఎంతో డబ్బు ఆశ గల వ్యక్తి. అతను ఏం ఆలోచించకుండా లింక్షుని వెతకడానికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. వాళ్ళంతా కలిసి అక్కడికి వెళ్లే సమయంలో అక్కడికి ఒక ముసలాడు వస్తాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకండి, అక్కడ ఒక పెద్ద నల్ల పైథాన్ ఉంది. అది చాలా ప్రమాదకరం, ఇప్పటికే అది చాలా మందిని చంపేసింది, దయచేసి మీరు అటు వెళ్ళకండి అని చెబుతాడు. అయితే లింక్షు పేరెంట్స్ ఆ ముసలాయన మాటలు వినకుండా కొంతమందిని తీసుకుని ఆ ఐలాండ్ లోకి వెళ్తారు. మరోవైపు డబ్బు ఆశ గల ఆ వ్యక్తి తన వర్కర్స్ తో ఇక్కడ ఏదైనా విలువైన వస్తువు దొరికితే నాకు తెచ్చివ్వండి అని తన వర్కర్స్ కి చెబుతాడు. అప్పుడు ఒక వ్యక్తి పక్కకు వెళ్లి అక్కడ ఉన్న కొన్ని గుడ్లను తీసుకువస్తాడు. వీటితో ఆమ్లెట్ వేసుకుంటావేంటి అని చెప్పేసి వాళ్ళ బాస్ ఆ గుడ్లని పగలగొడతాడు. అందులో ఇంకో వ్యక్తి ఒక ఎరుపు రంగు పువ్వు దగ్గరికి వెళ్తాడు. దాన్ని నరికి తీసుకెళ్లి బాస్ కి ఇద్దాం అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఆ నల్ల పైథాన్ వచ్చి అతన్ని ఒక దెబ్బకు చంపేస్తుంది. వాడి అరుపు వాళ్ళ బాస్ కి వినిపిస్తుంది. అతని అరుపు చూసి వాళ్ళంతా చాలా భయపడతారు. అదే టైంలో లింక్షు వాళ్ళ అమ్మకి అక్కడ ఒక షూ కనిపిస్తుంది. అప్పుడు ఆమె తన భర్తను పిలిచి ఆ పైథాన్ మన లింక్షుని చంపేసి ఉండొచ్చు అంటుంది. అప్పుడే అక్కడికి ఒక పెద్ద పైథాన్ వచ్చి వాళ్ళపై దాడి చేస్తుంది. వాళ్ళు చాలా భయంతో అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు లింక్షు వాళ్ళ అంకుల్ ఇక్కడ అమరత్వం అంటే చావే రాకుండా ఉండడానికి ఒక ప్లేస్ ఉంది, అయితే అక్కడికి వెళ్లి దాన్ని సాధించడం చాలా కష్టం, అక్కడ ఒక పెద్ద పైథాన్ కాపలాగా ఉంటుంది అని చెబుతాడు. అయితే వాళ్ళు అదేం పట్టించుకోకుండా ఆ ప్లేస్ కి చేరుకుంటారు. ఇంతలో అక్కడున్న లింక్షు వాళ్ళని చూసి అరుస్తాడు. ఇక ఆ ముగ్గురు కలిసి లింక్షు వైపు పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ దురాశపరుడైన ఆ బాస్ మాత్రం తన వర్కర్స్ తో కలిసి మరోవైపు వెళ్తారు. అక్కడ పడి ఉన్న కళేబారాల్ని అలాగే స్కెల్టన్స్ ని చూసి షాక్ అయిపోతారు. అప్పుడే వాటిలో నుండి ఎన్నో రకాల పైథాన్స్ పిల్లలు బయటికి వస్తాయి. ఇక వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో లింక్షు ఒక పైథాన్ గుడ్డుని తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంటాడు. అదే టైంలో పైథాన్ తప్పించుకుని పారిపోతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిని చంపి తినేస్తుంది. తర్వాత వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు. లింక్షు వాళ్ళ నాన్న ఆ బాస్ ని నీ దురాశ వల్లే మనందరం ఇలా చిక్కులో పడ్డాం అని తిడతాడు. దాంతో ఆ వ్యక్తి నీకేమైనా పిచ్చా, మేమందరం నీ కొడుకుని కాపాడడానికే కదా వచ్చాం, నీ కొడుకును కాపాడుతున్న టైంలో నా వర్కర్స్ అయిన 2 వ్యక్తులు చనిపోయారు, నాకెంత బాధ ఉండాలి అని చెప్పేసి లింక్షు వాళ్ళ డాడీపై అరుస్తాడు. నెక్స్ట్ మినిట్ లో లింక్షు వాళ్ళ అమ్మ అలాగే ఆ వ్యక్తి కింద పడిపోతారు. వాళ్ళకి పాము కరిసింది అని తెలిసి వాళ్ళిద్దరిని గ్రామానికి తీసుకెళ్తారు. అక్కడ ఎంతో మంది గ్రామస్తులు వాళ్ళని చూడడానికి వచ్చుంటారు.
అప్పుడు దురాశపరుడైన ఆ వ్యక్తి నన్ను కాపాడండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి మనందరం కలిసి ఆ పైతాన్ని చంపేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్లిపోతాడు. లింగ్సు వాళ్ళ అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆమె లింగ్సుకి ఒక లాకెట్ ఇస్తుంది. దీన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎప్పుడు నువ్వు మంచితనంతో నలుగురికి సాయం చేస్తూ ఉండాలి అని చెబుతుంది. అలా ఆఖరి మాటలు చెప్పి లింగ్సు వాళ్ళమ్మ చనిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లింగ్సు తన బెడ్ పై ఉంటాడు. తన బ్యాగ్ లో ఏదో కదులుతున్నట్టు అనిపించి తన బ్యాగ్ ని ఓపెన్ చేస్తాడు. ఆ బ్యాగ్ లో ఉన్న ఆ పాము గుడ్డు పగిలి దాంట్లో నుండి ఒక గోల్డెన్ పైథాన్ పిల్ల బయటికి వస్తుంది. ఆ పాముకి లింగ్సుకి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు లింగ్సు వాళ్ళ నాన్న లింగ్సు ఆ పైథాన్తో ఆడుకోవడం చూస్తాడు. ఆ టైంలో లింగ్సు ఆ పైథాన్తో మాట్లాడుతూ ఉంటాడు. లింగ్సు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఆ పైథాన్ని వదిలి దానివల్ల మనందరం ఇబ్బందులు పడతాం అంటాడు. అప్పుడు లింగ్సు దీన్ని ఎవరికి ఇవ్వను అని చెప్పేసి రాత్రి సమయంలో ఆ పైథాన్ పిల్లని ఒక నదిలో వదిలిపెడతాడు. ఇక 10 సంవత్సరాల తర్వాత లింగ్సుని చూపిస్తారు. లింగ్సు ఒక ప్రైవేట్ క్లినిక్ లో బయాలజిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అతను మొక్కలు మరియు జంతువులపై రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తనకి కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. ఇంతలో లింగ్సుకి తన అంకుల్ నుండి ఒక కాల్ వస్తుంది. అప్పుడు లింగ్సు వాళ్ళ అంకుల్ అతనితో ఇలా చెబుతాడు, మన గ్రామంలో ప్రజలందరూ చనిపోతున్నారు, ఏమైందో ఏమో అర్థం కావట్లేదు అని చెబుతాడు. 10 సంవత్సరాల క్రితం లింగ్సు గోల్డెన్ పైథాన్ని ఆ నదిలో వదిలేసిన సంగతి గుర్తుకు వస్తుంది. నెక్స్ట్ సీన్ లో లింగ్సు వాళ్ళ బాస్ ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తుంది. ఆ మీటింగ్ లో వాళ్ళ బాస్ ఒక మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ చెట్టు చావు నుండి కాపాడుతుందని, అది మనకు అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అని చెబుతుంది. ఆ మొక్క లింగ్సు వాళ్ళ గ్రామం పక్కనే ఉన్న ఐలాండ్ లో ఉందని, అక్కడికి లింగ్సు మాత్రమే వెళ్ళాలి అని చెబుతుంది. లింగ్సుతో పాటు ఆ బాస్ కూతురు కూడా వెళ్తాను అని చెప్పేసి చెబుతుంది. ఇక లింగ్సు తన టీంతో పాటు వాళ్ళ ఊరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి లింగ్సు షాక్ అవుతాడు. ఆ పైథానికి ఎంతో మంది బలైపోయారు అని తెలుసుకుంటాడు. అలాగే వారు ఏదో ఒక వైరస్ తో బాధపడుతున్నారు అని తెలుస్తుంది. నెక్స్ట్ లింగ్సు అలాగే వాళ్ళ మేనేజర్ కలిసి ఆ గ్రామ ప్రజలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. లింగ్సు ఆ గ్రామస్తులతో మనందరం కలిసి ఆ ఐలాండ్ లోకి వెళ్దాం అంటాడు. అయితే లింగ్సుతో పాటు వెళ్ళడానికి ఎవరూ ధైర్యం చేయరు. అప్పుడు లింగ్సు వాళ్ళ బాస్ ఐలాండ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు కోరినంత డబ్బు ఇస్తాను అంటుంది. ఆ గ్యాంగ్ లో ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, చిన్నప్పుడు లింగ్సు తప్పిపోయాడు అని చెప్పేసి లింగ్సు వాళ్ళ పేరెంట్స్ ఒక దురాశపరుడైన వ్యక్తిని హైర్ చేసుకున్నారు కదా, అదే వ్యక్తి. ఇక ఆ ఓల్డ్ మ్యాన్ ఆ ఐలాండ్ లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ ఓల్డ్ మ్యాన్ మీతో పాటు నేను అడవికి వస్తాను అంటాడు. లింగ్సు వాళ్ళ బాస్ కూడా మనం ఈ ఓల్డ్ మ్యాన్ వెనకాల వెళ్తేనే మంచిది, ఎందుకంటే అక్కడ చాలా ప్రమాదకరమైన పాములు ఉన్నాయి, ఈ ఓల్డ్ మ్యాన్ మనల్ని సేవ్ చేస్తాడు అని చెబుతుంది. ఇక వాళ్ళంతా కలిసి ఆ ఐలాండ్ కి చేరుకుంటారు. అక్కడ ఒకడు ఒక మొక్కను నరుకుదాం అని చూస్తాడు. అయితే ఆ మొక్క ఒక భయంకరమైన జంతువులాగా నోరు తెరిచి వాళ్ళందరినీ చంపుతుంది. దాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఎంతో భయపడుతూ ఉంటారు. అప్పుడు లింగ్సు అందరూ ఈ రూట్లోకి రండి అని చెప్పేసి గట్టిగా వాళ్ళందరినీ పిలుస్తాడు. అప్పుడు వెంటనే అందరూ లింగ్సు వెనకాలే ఆ గుహ లోపలికి పారిపోతారు. అక్కడ లింగ్సు వాళ్ళ బాస్ ఒక మొక్కని పీకుతుంది. దాంతో అక్కడ ఉన్న మొక్కలన్నీ వారిపై దాడి చేస్తాయి. లింగ్సు అలాగే వాళ్ళ బాస్ కూతురు ఆ గ్రూప్ నుండి విడిపోతారు. ఇటువైపు మిగతా వాళ్ళంతా ఆ మొక్కల నుండి తప్పించుకుని పైథాన్ ఉండే గుహలోకి వెళ్తారు. అప్పుడే అక్కడికి భయంకరమైన బ్లాక్ పైథాన్ వస్తుంది. ఓల్డ్ మ్యాన్ ఆ పైథాన్ పై గన్తో ఫైర్ చేస్తాడు. అయితే ఆ పైథాన్ భయపడకుండా ఇంకా ఎనర్జెటిక్ గా ఆ ఓల్డ్ మ్యాన్ వైపు అటాక్ చేయడానికి వస్తుంది. దాన్ని చూసి ప్రతి ఒక్కరూ భయపడుతూ పారిపోతారు. ఇటువైపు లింగ్సు ఆ గోల్డెన్ పైథాన్ని కలుస్తాడు. ఆ గోల్డెన్ పైథాన్ మరేదో కాదు, లింగ్సు చిన్నప్పుడు నదిలో వదిలిపెట్టాడు కదా, అది కూడా లింగ్సుని గుర్తుపడుతుంది. అప్పుడు లింగ్సు ఈ పైథాన్ వల్ల మనకు ఎటువంటి ప్రమాదం లేదు అని చెప్పేసి బాస్ కూతురుతో చెబుతాడు. ఇంతలో బుల్లెట్ సౌండ్స్ విని గోల్డెన్ పైథాన్ భయంతో పారిపోతుంది. అప్పుడు లింగ్సుకి కొన్ని పదాలు అక్కడ ఉన్న ఒక రాయి మీద కనిపిస్తాయి. ఆ పదాలు ఇంతకుముందు సేమ్ ల్యాబ్ లో చూసిన పదాల్లాగే ఉంటాయి. ఆ పదాలు ఇంతకుముందు లింగ్సు ల్యాబ్ లో చూసిన పదాల్లాగే ఉంటాయి. ఆ పదాల్ని పూర్వం ఇక్కడ నివసించిన మనుషులు రాసుంటారని, ఈ పదాలు అమరత్వం గురించి తెలియజేసేవని లింగ్సు అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో లింగ్సు వాళ్ళ బాస్ ఒక మొక్కను టచ్ చేస్తుంది. అప్పుడు ఆ మొక్క ఒక జంతువులా మారి వాళ్ళపై అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. వాళ్ళంతా భయపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాలే ఆ బ్లాక్ పైథాన్ కూడా వస్తుంది. ఇక ఆ దురాశపరుడైన ఓల్డ్ మ్యాన్ వాళ్ళని కాపాడుకోవడానికి ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తిని దాని ముందుకు తోసేస్తాడు. ఆ పైథాన్ ఆ మనిషిని తింటూ ఉండగా వాళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. అప్పుడు వాళ్ళ బాస్ తన కూతుర్ని కలుసుకుంటుంది. తన కూతురు వాళ్ళ మమ్మీకి ఆ గోల్డెన్ పైథాన్ గురించి చెబుతుంది. అది విని ఆ బాస్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చారో అదే ఆ గోల్డెన్ పైథాన్. అమరత్వం గురించి తెలియాలి అంటే అది ఆ గోల్డెన్ పైథాన్ వల్లే సాధ్యం అని వాళ్ళ బాస్ కి తెలుసు. తర్వాత వాళ్ళు ఆ బ్లాక్ పైథాన్ అలాగే ఆ గోల్డెన్ పైథాన్ కలిసి ఉండడం చూస్తారు. ఆ టైంలో ఆ గోల్డెన్ పైథాన్ బాడీ నుండి బంగారం లాంటి కొన్ని రేకులు ఊడిపోయి కింద పడుతూ ఉంటాయి.
ఆ కింద పడిన రేకుల నుండి ఆ మొక్క పుడుతుంది, దాని నుండి మనకు అమరత్వం వస్తుంది అని లింగ్ వాళ్ళకి చెబుతూ ఉంటాడు. అప్పుడు లింగ్ వాళ్ళ బాస్ ఆ పైథాన్ని షూట్ చేసేయండి అని చెబుతుంది. అయితే రివర్స్ లో ఆ బ్లాక్ పైథాన్ వాళ్ళపైన దాడి చేస్తుంది. ఆ గోల్డెన్ పైథాన్ మీద కూడా ఒక వ్యక్తి దాడి చేస్తుంటే లిన్ అతన్ని పక్కకు నెట్టేస్తాడు. అదే టైంలో బ్లాక్ పైథాన్ వచ్చి లిన్ ని కాటు వేస్తుంది. మిగతా వాళ్ళంతా కలిసి అక్కడికి వచ్చి దాన్ని తరిమేస్తారు. ఇక లింగ్ పరిస్థితి చాలా క్రిటికల్ గా మారుతుంది. అదే టైంలో అక్కడికి ఆ గోల్డెన్ పైథాన్ వచ్చి లింగ్ ని కాపాడుతుంది. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ ఒక గన్తో ఆ పైథాన్ యొక్క తలపై కొడతాడు. ఆ టైంలో ఆ బ్లాక్ పైథాన్ బాస్ యొక్క కూతురు మీద అటాక్ చేస్తుంది. అప్పుడు లింగ్స్ అక్కడికి వచ్చి ఆమెని సేవ్ చేస్తాడు. మళ్ళీ ఆ బ్లాక్ పైథాన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ బ్లాక్ పైథాన్ ఆ జైంట్ ప్లాంట్స్ లో ఇరుక్కుపోతుంది. ఇక వెంటనే వాళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు. అక్కడ ఒక చోట లింగ్సుకి ఆ మొక్క కనిపిస్తుంది. ఇక లింగ్సు ఎంతో హ్యాపీగా ఆ మొక్కను తీసుకుని తన పాకెట్లో పెట్టుకుంటాడు. ఎవరైతే ఇమ్మోర్టల్ గా మారాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ గోల్డెన్ పైథాన్ ని కొరకాలి అని ఆ బాస్ చెబుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ గోల్డెన్ పైథాన్ ఆ ఓల్డ్ మ్యాన్ ని కాటేస్తుంది. దాంతో అతను గిలగిలా కొట్టుకుంటూ చనిపోయే స్టేజ్ కి వస్తాడు. అప్పుడే లింగ్ కి చిన్నప్పుడు వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అప్పుడే లింగ్ తన పాకెట్లో ఉన్న ఆ మొక్కను తీసి ఆ ఓల్డ్ మ్యాన్ కి అందిస్తాడు. అప్పుడే ఆ ఓల్డ్ మ్యాన్ మామూలుగా మారిపోయి లింగ్స్ పై అటాక్ చేస్తాడు. అదే టైంలో లింగ్స్ వాళ్ళ నాన్న ఇంకా మిగతా వాళ్ళు కలిసి ఆ ఓల్డ్ మ్యాన్ పై అటాక్ చేయడానికి వస్తారు. అయినా కూడా వాళ్ళందరూ ఆ ఓల్డ్ మ్యాన్ ని ఏం చేయలేకపోతారు. ఎందుకంటే అతను ఆ మొక్కను తిని చాలా శక్తివంతంగా మారిపోయి ఉంటాడు. ఆ గోల్డెన్ పైథాన్ ఆ వ్యక్తిపై దాడి చేసినా కూడా తిరిగి ఆ ఓల్డ్ మ్యాన్ ఆ పైథాన్ పై దాడి చేస్తాడు. ఎలాగైనా ఆ ఓల్డ్ మ్యాన్ ని చంపాలి అని చెప్పేసి లింగ్ వాళ్ళ నాన్న ఒక కత్తితో అతనిపై అటాక్ చేస్తాడు. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ లిన్ వాళ్ళ ఫాదర్ ని చంపేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ కి వైరస్ లాగా ఏదో ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. పూర్వం ఇక్కడ నివసించిన జనాలు కూడా ఆ మొక్కల్ని తిన్న వెంటనే పైథాన్స్ పై అటాక్ చేశారు. ఆ పైథాన్స్ ని కొరికారు. అలా చేయడం వల్ల వాళ్ళందరూ చనిపోయారు. ఆ మొక్కను తిన్న తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ ఆ పైథాన్ని కొరకడం వల్ల తను మతిస్థిమితాన్ని కోల్పోతాడు. ఇక అక్కడున్న వ్యక్తులంతా ఆ ఓల్డ్ మ్యాన్ ని చంపేస్తారు. బాస్ తన కూతురుతో మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాలి అని చెబుతుంది. అయితే ఇటువైపు ఆ ఓల్డ్ మ్యాన్ చనిపోడు. లింగ్స్ ఆ ఓల్డ్ మ్యాన్ ఇద్దరి మధ్య ఒక పెద్ద ఫైట్ ఏర్పడుతుంది. లింగ్ ని ఆ ఓల్డ్ మ్యాన్ షూట్ చేసేస్తాడు. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ షూట్ చేసిన ఆ బుల్లెట్ లింగ్ వాళ్ళ అమ్మ ఇచ్చిన లాకెట్ కి తగిలి లింగ్ బ్రతికిపోతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆ బ్లాక్ పైథాన్ వస్తుంది. ఆ బ్లాక్ పైథాన్ అమాంతం ఆ ఓల్డ్ మ్యాన్ ని మింగేసి చంపేస్తుంది. అప్పుడే ఐలాండ్ మొత్తం నాశనం అవుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే గోల్డెన్ పైథాన్ వాళ్ళకి దారి చూపిస్తుంది. ఇక వాళ్ళంతా వెంటనే వాళ్ళ బోట్స్ దగ్గరికి చేరుకుంటారు. ఆ టైంలో గోల్డెన్ పైథాన్ కి చాలా దెబ్బలు తగులుంటాయి. ఇక లింగ్ ఆ గోల్డెన్ పైథాన్ కి ఆ మొక్కని ఇస్తాడు. ఆ మొక్కను తిన్న తర్వాత ఆ గోల్డెన్ పైథాన్ కూడా ఆరోగ్యంగా మారిపోతుంది. ఇక చివరికి వాళ్ళంతా ఆ బోట్ లో రిటర్న్ వెళ్ళిపోతారు. అయితే ఆ గోల్డెన్ పైథాన్ మాత్రం లింగ్సుని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడుతుంది. చివరికి లిన్ అలాగే వాళ్ళ బాస్ కూతురు కలిపి విలేజ్ లో ఉన్న ఆ జనాల యొక్క రోగాలకి మందు కనిపెట్టి వాళ్ళందరికీ నయం చేస్తారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.